బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చాలా రోజుల తర్వాత మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ కేసులో మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేశారు. జనవరి 16న విచారణకు రావాలంటూ ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ మళ్లీ ఈ లిక్కర్ కేసు మీదకు వెళ్ళింది. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. రెండోసారి విచారణకు హాజరైనప్పుడు కవితను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కీలక విషయాల్లో ప్రశ్నలు వేసి కవితను ఇంటికి పంపించేశారు అధికారులు. లిక్కర్ స్కామ్లో భాగంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు లంచంగా ఇచ్చిందనేది ఈడీ ప్రధాన అభియోగం. ఈ సౌత్ గ్రూప్కు కవిత ప్రాతినిధ్యం వహించారనేది ఆమెపై ఉన్న ఆరోపణ. కవిత ఇప్పటికే చాలా ఆధారాలను మ్యానిపులేట్ చేశారని, గతంలో తాను వాడిన ఫోన్లను కూడా ధ్వంసం చేశారని అధికారులు ఆరోపించారు. కానీ తన ఫోన్లను తీసుకుని విచారణకు వెళ్ళి అందరికీ షాక్ ఇచ్చారు కవిత. కవిత ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ తర్వాత మళ్లీ కవితను విచారణకు పిలవలేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ కవితకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. అయితే మంగళవారం జరగబోయే ఈ విచారణకు కవిత దూరంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ కేసులో తనను ఇంటి వద్దే ప్రశ్నించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సంబంధించిన వాదన ఇంకా కొనసాగుతోంది. కోర్టు విచారణ మధ్యలో ఉన్నప్పుడు తనను ఈడీ అధికారులు ఎలా విచారణకు పిలుస్తారనేది కవిత పాయింట్. ఈ కారణంగానే రేపు ఈడీ విచారణకు కవిత వెళ్లడం లేదని తెలుస్తోంది. ఒకవేళ విచారణకు రాకపోతే అధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విచారణ కోసం మరో డేట్ ఇస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి.